వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయాడని నాకు చెప్పారు. మా వాళ్ళు చెబితే తెలిసింది. మా వాళ్ళని పంపించాం. యాక్సిడెంట్ జరిగితే నేను బాధ్యున్నా, 10,000 డబ్బులు 10 లక్షల డబ్బులు కూడా ఇప్పించామని మాట్లాడతారు. ఇవన్నీ కూడా అబద్ధాలే. ఒకటి, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగిందని చెప్పటం అబద్ధం. రెండవది 10 లక్షలు ఇచ్చామని చెప్పింది అబద్ధం. అక్కడ వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు, అది అబద్ధం. మా తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంగళపాలెనికి సంబంధించిన అతను వైసీపీ కార్యకర్త అయినా సామాన్యుడు, దళితుడు. అతనికి ఏదో జగన్ మీద ప్రేమో వాళ్ళ తండ్రి మీద ప్రేమో ఉంటే వెళ్ళాడు, హాస్పిటల్లో పడ్డాడని చెప్పేసి మొట్టమొదటిగా స్పందించి కల్లూరి శ్రీనివాసరావు టీడీపీ జిల్లా నాయకుడు వెళ్ళి ఒక 50,000 డబ్బులు ఇచ్చి అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండమ్మా మేము డబ్బులు ఇస్తామని చెప్పింది కల్లూరి శ్రీనివాసరావు. వాళ్ళకి ఎవరు 10 లక్షలు ఇచ్చారో చెప్పమనండి. అంటే నేను ఏమంటున్నానంటే, జగన్ నేరాలు చేపిస్తాడు, నేరాలోచనలు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ తోటి ఎట్లయితే గుద్దిచ్చి చెప్పాడు, లేకపోతే అక్కడ రపా రపా నరుకుతామని ప్లే కార్డ్స్ ఎట్లా పెట్టారు, అక్కడ నత్వాని అమ్మాయి ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు కదా, ముంబై నటిని వీళ్ళ చేత ఎట్లా తెప్పిస్తాడు, లేకపోతే ఈవీఎంలు పగలగొట్టమని చెప్పేసి ఇన్నేళ్ళకి ఎట్లా చెబుతాడు, కోర్టు ఫైళ్లు తగలబెట్టమని కాకానికి ఎట్లా చెబుతాడు. ఆయన డైరెక్ట్ గా ఉండడు. ఆయన డైరెక్ట్ గా ఉన్న కేసులు కూడా ఉన్నాయి, సిబిఐ కేసులు గాని, ఈడీ కేసులు గాని. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా లేడు, డైరెక్షన్ మాత్రమే చేశాడు. ఆ ఆధారాలు కూడా తీస్తున్నాం. ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలుసు, జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు తెలుసు, రెచ్చగొట్టే పద్ధతి తెలుసు. రెచ్చగొట్టే సెక్షన్ల వల్ల అతను శిక్ష పడడు. ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఇది ఉంది. రెండో విషయం, మాది మంచి ప్రభుత్వమే. ఎందుకంటే ఒక్క మాట చెబుతాను, మాది మంచి ప్రభుత్వమే. మంచి ప్రభుత్వం కాబట్టే అతనికి పెన్షన్ పెంచడానికి 500 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మాకు మొదటి నెల రోజులు నిండక ముందే ప్రకటించిన డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ వ్యతిరేక పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసి రాజధానిని ముక్కలు చేస్తే మేము వచ్చిన వెంటనే రాజధాని ఉంది, రాష్ట్ర గౌరవాన్ని ప్రతిష్టని పెంచాము. రోడ్లు మొత్తాన్ని గుంతలు చేస్తే మేము రోడ్లు పూడ్చాము. మద్యాన్ని నిషేధిస్తామని ఆయన చెబితే అది విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని ఏర్రై పారించి ప్రజలు చనిపోయేటట్టు చేస్తే మేము దాన్ని నియంత్రణ చేసాం, డిఎస్సి చేసాం. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వమే. అతనికి ఉన్నటువంటి పత్రికో టీవీ వల్ల, అతనికి ఉన్నటువంటి అబద్ధ ప్రచారాలు చేసే తత్వం వల్ల ఆ విధంగా చేస్తా ఉన్నారు.